సో మీరు ఎప్పుడైనా ఏదైనా బోన్సాయ్ ట్రై చేశారండి? బోన్సాయ్ ఎక్కువ ట్రై చేయలేదండి, అలా అందులో పెట్టాను అంతేను, ట్రై చేయలేదు. ఇంతవరకే సరిపోయింది. తర్వాత అంత పెద్ద వృక్షాన్ని చిన్న కుండీలో పెంచాలి చాలా సంవత్సరాలు, అవి ఎక్కువ నేను వాటి వైపు వెళ్ళలేదండి. నాకు ఇది అవసరమైన వరకు వెళ్ళాను అనమాట. బోన్సాయ్ వల్ల ఎక్కువ మెడిసిన్ ప్లాంట్స్కి కాకుండా అది పువ్వులు పుయ్యవు దాంట్లో ఎక్కువ అందరికి పనికి వస్తాయి, కానీ నేను ఇంతవరకే శ్రద్ధ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ఈ ఎండాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలకండి? ఇప్పుడు చూడండి, ఇంత ఎండాకాలంలో కూడా ఎక్కడ ఒక్క పండిపోయినాకు కానీ ఎండిపోయినాకు కానీ లేదు చూడండి, తోట మొత్తంలో కూడా. అలా తీసుకోవాలంటే నీళ్లు చాలా జాగ్రత్తగా వాటికి ఇవ్వాలండి. చాలా ఎక్కువ ఇవ్వకూడదు, మళ్ళీ తక్కువ కూడా కొంచెం కూడా తక్కువ అవ్వకూడదండి. ఎప్పుడు కొంచెం తక్కువ అవుతాయేమో అనుకున్నప్పుడు గమనించుకుంటూనే ఉండాలి. ఓకే, అంటే ఎలా తెలుసుకోవాలండి నీళ్లు తక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి మనకి ఎలా తెలుస్తుంది? అది తెలిసిపోతుందండి. ఈ మట్టి డ్రై అయిపోతుంది, ఇలా ఊరికే డ్రై అయిపోయినట్లు అవుతుంది, అప్పుడు చూసుకోవచ్చు. తర్వాత కొంచెం మెత్తబడినట్లు కూడా అవుతుందండి, పూర్తిగా కొన్ని కుండీల్లో త్వరగా ఎండినట్టుగా అవుతాయి అన్నమాట. కొంచెం డ్రై కొంచెం వడనట్టుగా అవ్వకుండానే మనం చూసుకుని పోసేయాలండి. ఉదయం సాయంత్రం కూడా ఇవ్వాలి. ఇంకోటి మల్చింగ్ కూడా చాలా మంది కుండి పెట్టేస్తారు, కుండి పెట్టేసి ఒక 6 నెలలు సంవత్సరం అలానే ఉండిపోతుంటుంది. అలానే ఉండిపోయినప్పుడు దాంట్లో మొత్తం గడ్డలాగా అయిపోతుంది, అంటే హార్డ్ అయిపోతుంది ఇసుక అంతా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలా అయితే ఏం చేయాలి? అలా అవ్వకుండా ఉండేలాగానే మనం సాయిల్ మిక్స్ చేసుకోవాలండి ముందే. ఈ ఇసుక కానీ లేదా వరి పొట్టు కానీ కొంతైనా కలపకుండా రేగడి మట్టి అంటారు కదండి, ఆ మట్టితోటి అలాగే వేసేస్తే మాత్రం అలా గట్టిగా అయిపోతుందండి. అందువల్ల మొక్కలు అంత బాగా రావు అన్నమాట. దానికి సాయిల్ మిక్స్ చాలా అవసరమేనండి. అలా వచ్చిన తర్వాత మనం జాగ్రత్త తీసుకునే కంటే వచ్చిన తర్వాత చూసుకుని రావండి, అందులో ఎక్కువ బాగా రావు, టైట్ అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి అన్నమాట. అందుగురించి అలాంటి మట్టిలో మిక్స్ చేసే వేసుకోవాలి. ముఖ్యంగా ఈ టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు మాత్రం ఈ పార్ట్స్లో సాయిల్ మిక్స్ చేసే వేసుకోవాలి. సాయిల్ మిక్స్ అంటే ఇసుక కూడా కొంత ఉండాలి, కొంత భాగం, ఒక పావు వంతు. ఇసుక లేకపోతే కోకోపీట్ వాడతారు కొంతమంది, కొందరేమో వరి ఊక వాడతారు, అది మట్టి అయిపోతుంది అన్నమాట, అది అలాగే ఉండిపోదు, అది ఉపయోగం. నేను వరి ఊక వాడుతూనే ఉంటానండి. సో మొత్తం ఏదైతే మట్టి మనం మొక్కలు పెడతామో అదంతా ఇట్లా పోరుగా అంటే చాలా గుల్లగా ఉండాలి. గుల్లగా ఉంటే ఏంటంటే ఆ మొక్కలు స్ప్రెడ్ అవ్వడానికి, వేర్లు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే అలా గట్టిగా పట్టుకుంటే పాపం అవి మనమే ఎవరైనా కాళ్ళు మంది కానీ మన చేయి కానీ గట్టిగా పట్టుకుని చాలా సఫికేషన్ గా అనిపిస్తూ ఉంటుంది. సో అలా మరి అలా గట్టిగా అయిపోయినప్పుడు దాన్ని ఏంటంటే పరిస్థితి, దాన్ని చేయొచ్చా? ఇలా అలా చేసినా కూడా అవ్వదండి, అది నీళ్లు పోసినప్పుడు మెత్తగా ఉంటుంది, ఏ మాత్రం కొంచెం తగ్గువైనా మళ్ళీ టైట్ అయిపోతుంది. అలా ఎక్కువ కష్టపడే బదులు ముందే జాగ్రత్తగా మట్టి సాయిల్ సరి చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఈ ప్రాబ్లం మొక్క పెట్టేస్తారు, నీళ్లు పోస్తున్నారు రెగ్యులర్ గా అనుకుంటారు, బట్ హార్డ్ అయిపోతుంది. సో దానికి ఏంటంటే మొక్క పెట్టే ముందే మనం కాస్త సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే దాంట్లో ఇసుక లేదంటే వరి పొట్టు వేసుకుంటే కొద్దిగా గుల్లగా ఉంటుంది, పనికొస్తుంది. అవును, కొంచెం ఫర్టిలైజరు, ఫంగిసైడ్ కూడానండి కొన్ని అలాంటివి కూడా వేసేస్తుంటే, వేపపిండి, దానికి ఎక్కువగా కొంచెం వేపపిండి కూడా కలిపేసేస్తే పురుగులు రాకుండా ఉంటాయి లోపల, అలా వేసుకోవచ్చండి.